హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇషాన్స్ వరల్డ్. మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా మన పండుగలను మాత్రం మర్చిపోలేం కదా. అందులోనూ సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు వారందరికీ కూడా చాలా ప్రత్యేకమైన పండుగ కాబట్టి మరి మేము కూడా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈ సంవత్సరం సంక్రాంతి సెలబ్రేషన్స్ని ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూపించిపోతున్నాం. అంతకన్నా ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మేము ఇంటి నుండి స్టార్ట్ అయిపోయాము. ఈరోజు సెలబ్రేషన్స్ అయితే ఉదయం 7 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 9 గంటల వరకు జరగబోతున్నాయి. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అన్నీ ఇక్కడే అన్నమాట. మొత్తం అందరం మనీ వేసుకుని చేసుకుంటున్నాం. అలానే కొంతమంది స్పాన్సర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ వ్యూ చూడండి, చుట్టూరు గ్రీనరీతో వే మొత్తం కూడా చాలా బాగుంది. సేమ్ మన ఇండియాలో ఉన్న ఫీల్ అయితే వస్తుంది నాకు. ఇక్కడైతే మేము వెన్యూకి రీచ్ అయిపోయాం. లోపలికి ఎంటర్ అవ్వంగానే ఎంట్రన్స్లో రిజిస్ట్రేషన్ కౌంటర్ పెట్టారు. అలానే లేడీస్కి ఏమో పోట్లీ బ్యాగ్, ఇంకా జెంట్స్కి వచ్చేసి మంచి బ్రైట్ రెడ్ కలర్ కండువాతో వెల్కమ్ అయితే చెప్పేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లో గ్రీన్ కలర్ టెంట్, అదే రిజిస్ట్రేషన్ కౌంటర్. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అక్కడ బ్యాండ్ ఇస్తున్నారు ఐడెంటిఫికేషన్ కోసం. ఇంకా బయట వచ్చేసి కోలాటం అలానే ముగ్గులు కాంపిటీషన్ కోసం రెడీ చేస్తున్నారు. ఇంకా అన్నిటికన్నా ముందు ఫంక్షన్ హాల్ అయితే చూపించేస్తాను, మళ్ళీ జనాలందరూ వచ్చాక చూపించటం అవ్వదు కదా. సో చూస్తున్నారు కదండి, ఫంక్షన్ హాల్ ఎంత పెద్దగా ఉందో. ఆ చైర్స్ కౌంట్ని బట్టి ఈరోజు ఈవెంట్కి ఎంతమంది గెస్ట్ రాబోతున్నారో సరదాగా గెస్ట్ చేసి కమెంట్లో చెప్పండి. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడైతే భోగి మంటల కోసం చెక్కలు మొత్తం పెట్టి రెడీ చేశారు. ఇంకా భోగి మంట చుట్టూరా లేడీస్ అందరూ కలిసి మంచిగా ముగ్గులు వేసి ఆ ముగ్గులన్నిటికీ కూడా కలర్స్తో ఫిల్ చేస్తున్నారు. అబ్బా, ఈ ముగ్గు చూడండి, భలే ఉంది కదా. ఇది వచ్చేసి అవుట్డోర్లో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఇలా డెకరేట్ చేశారు. అలానే ఇండోర్లో కూడా మన పల్లె వాతావరణం ఒట్టిపడేలా వెనకాల పాక, హరిదాసు, బంతిపూలు, బావి, ఇంకా దాంట్లో చిన్న బకెట్, కైట్స్. అలానే సంక్రాంతి అంటే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది గంగిరెద్దు కదా. వీటన్నిటిని నిజంగా ఇక్కడికి మనం ఎలానో తీసుకురాలేం కాబట్టి మరి కటౌట్స్ రూపంలో అయితే మన పల్లె సంక్రాంతి వాతావరణాన్ని మొత్తాన్ని ఇక్కడికి తీసుకొచ్చేశారు. ఇప్పుడైతే ఇక్కడ మొత్తం అందరం గ్యాదర్ అయ్యాము భోగి మంటని వెలిగించడానికి. సంక్రాంతి పండుగ అంటేనే మొదటిగా భోగి మంటలతో మొదలవుతుంది కాబట్టి మేము కూడా ఈ రోజున ఈవెంట్ని భోగి మంటలతోనే స్టార్ట్ చేశాము. గడిచిపోయిన చెడు రోజులన్నిటినీ తలుచుకుంటూ కూర్చోకుండా, అంటే పాతదాన్ని విడిచిపెట్టి జీవితంలో కొత్తదానికి స్వాగతం పలకాలి అని చెప్పే గొప్ప సంకేతాన్ని మనకు మన పూర్వీకులు ఈ భోగి మంటల ద్వారా అందించడం జరిగింది. మనకి ఇండియాలో అయితే చక్కగా పిడకల దండలు దొరుకుతాయి కాబట్టి మంచిగా చిన్నపిల్లలకి ఇచ్చి వేపిస్తూ ఉంటాం కదా. కానీ మాకు ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి చెక్కలతోనే సరిపెట్టుకున్నాం. ఇంకా ఇక్కడ వచ్చేసి పెద్దవాళ్ళు భోగి మంట వెలిగించే ముందు చుట్టూరు 3 సార్లు తిరిగి మంట వెలిగించిన తర్వాత అక్కడున్న వారందరికీ కూడా కర్పూరం, అక్షింతలు, పసుపు, కుంకుమ ఇచ్చారు దాంట్లో వేయమని. సో అలా అందరం భోగి మంటలు అయితే వెలిగించేసాం. భోగి మంటలు అయిన తర్వాత ఒక పక్క కొంతమంది లేడీస్కి ఏమో ముగ్గులు కాంపిటీషన్స్ పెట్టారు. ఇంకా సంక్రాంతికి కోలాటం ఆడకపోతే ఎలా చెప్పండి. అందుకనే అలా కొంతసేపు లేడీస్ అందరం కలిసి కోలాటం ఆడాము. కోలాటం అయిపోయిన తర్వాత మంచిగా అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసి బయట గ్రౌండ్లో అయితే అందరినీ గ్రూప్ ఫోటో కోసం సిద్ధం చేశారు. ఈ గ్రూప్ ఫోటోకి మాత్రం అందరినీ పిలుచుకుని వచ్చి మళ్ళీ అందరూ కవర్ అయ్యేలా ఆర్డర్లో సెట్ చేయడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇక్కడ మాతో పాటు సంక్రాంతికి సింబాలిక్గా కోడలు కూడా పెట్టేశారు. సో ఫైనల్లీ అందరం ఫోటోకి అయితే రెడీ అయిపోయాం. గ్రూప్ ఫోటో అయిపోయిన వెంటనే కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. నా యాంకరింగ్ పార్ట్ వీడియో క్లారిటీ లేకపోయినా అలా ఉంచేసా, ఎప్పుడైనా చూసుకున్నప్పుడు మెమరీలా ఉంటుందని చెప్పి. ఈ రోజు జరగబోయే కార్యక్రమాన్ని మీరందరూ మనస్ఫూర్తిగా ఆస్వాదించి సంతోషంగా
అద్భుతమైన నాట్య ప్రదర్శనతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది సాన్వి. మరి గట్టిగా చెప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాము సాన్వికి. చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మన సాంఘిక ప్రదర్శన కూడా అంతకన్నా అద్భుతంగా ఉంది కదండి. తన హావభావాలతో తన నాట్యంతో మన అందరి మనసులు దొరుకుతున్న సాంఘికి మరొకసారి గట్టిగా చెప్పట్లు. పాత్ర కూడా చాలా కీలకమైనదని చెప్పాలి. అంటే ఫిజికల్ గా టీం ఎంత కష్టపడ్డప్పటికీ కూడా స్పాన్సర్స్ యొక్క సహకారం వల్లే కొంచెం చొరవ తీసుకుని ఒక అడుగు ముందుకు వేసి ఇంత వైభవంగా మనం కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతున్నాము అంటే అది స్పాన్సర్స్ వల్ల సహకారం వల్లే. మరి ఈ రోజు సాక్స్ కి స్పాన్సర్స్ చేసిన స్పాన్సర్స్ అందరికీ కూడా పేరు పేరున సాక్స్ తరపు నుంచి కృతజ్ఞతలు. సో ఇప్పుడు మన ముందుకు భక్తి, శక్తి, శివతత్వం నిండిన ఒక అద్భుతమైన నాట్య ప్రదర్శనని చూడబోతున్నాము. తన భావాలతో తన అడుగులతో నాట్యానికి ఆది గురువు అయిన నటరాజస్వామి తాండవాన్ని చేయడానికి సిద్ధంగా ఉంది చిన్నారి శ్రీకృతి. మరి చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాము సాయి శ్రీకృతికి. ఇప్పుడు మన కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన దాతలందరినీ సత్కరించే బాధ్యతను మన సౌదీ అరేబియా తెలుగు సమైక్య అధ్యక్షులైనటువంటి ఉమామహేశ్వరరావు గారికి అందజేయబోతున్నాము. కాబట్టి ఉమామహేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మన కార్యవర్గమైనటువంటి అలాంటి ఏమీ అవసరం లేదు. కేవలం క్లాస్ 12th లో పిల్లలు కనుక బాగా శ్రద్ధ చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే చాలండి. డైరెక్ట్ అడ్మిషన్. ఇప్పటి వరకు మనల్ని తెలుగు పిల్లలు అలరించారు కదండి. ఇప్పుడు మనల్ని తమిళ పిల్లలు అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. కవియ మరియు వెంప ఒక అద్భుతమైన క్లాసికల్ నాట్యంతో. మరి గట్టిగా చెప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాము కవియ మరియు వెంపలు. నాట్య ప్రదర్శనలు చూసాం కాబట్టి ఇప్పుడు కొంచెం మనం మూడు చేంజ్ చేయడానికి మంచి హుషారైన పాటలతో ధూమ్ ధామ్ చేస్తాం అంటూ దుమ్ము దులిపే ప్రదర్శనతో మన అందరి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇద్దరు ముద్దుగుమ్మలు శాన్వి మరియు దీక్షశ్రీ. మరి మనందరి తరతల ధ్వనులతో వారిద్దరికి వేదిక మీదకి స్వాగతం పలికేద్దాం. దేశం మారినప్పటికీ మన తెలుగు వాళ్ళ ప్రపంచంలో ఎక్కడున్నా మన మూలాల్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన తెలుగు గౌరవాన్ని కాపాడుకుంటున్నాం అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఈ రోజు మనం చూసిన క్లాసికల్ నాట్య ప్రదర్శనలే కదండి. ఇలాంటి పండగల సందర్భంలోనే కదా మన క్లాసికల్ నాట్య ప్రదర్శనలు చూసే అవకాశం అనుకుంటుంది. మరి అదే అరుదుగా మరొక సెమీ క్లాసికల్ నాట్య ప్రదర్శనతో మనందరూ మనసులు దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు శుభా చివుకులా గారు. అద్భుతంగా చేశారు కదండి. ఈ గెటప్ లో ఇవి చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తున్నారు? ఎవరైనా హీరోయిన్ గుర్తొస్తున్నారా? పోనీ ఏ సినిమాలో ఎవరైనా గెస్ట్ చేస్తారా? హీరోయిన్ కానీ సినిమా పేరు కానీ ఎవరైనా చెప్తారా? ఏంటి ఒక్కరు కూడా తెలీదా? నాకైతే ఈమెను చూస్తుంటే అచ్చం భానుప్రియ గారు లానే ఉన్నారండి. ఈ క్లాసికల్ నాట్య ప్రదర్శనలు చేయడం ఎంత కష్టమో దానికి తగ్గట్టు ఇంత అందంగా రెడీ అవ్వడం కూడా చాలా కష్టం కదండి. మరి ఇంత అద్భుతంగా మనకి ప్రదర్శన అందించిన శుభా గారికి మరొకసారి గట్టిగా చెప్పట్లు.
సో అలా మార్నింగ్ అంతా భోగి మంటలు, కోలాటాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇంకా స్పాన్సర్స్ అందరికీ ఫెలిసిటేషన్తో మా మార్నింగ్ సెషన్ అయితే ఘనంగా పూర్తయిపోయింది. సో ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఇవి 2 ఫామ్ హౌసెస్ కలిపి తీసుకున్నారు. మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా హాల్ కింద ఉంది కదా, అక్కడ జరిగాయి. ఇట్ సైడ్ గ్రౌండ్ మొత్తం కూడా ఫుడ్ ఇంకా గేమ్స్ కోసం అనమాట. ఇక్కడైతే ఇషాన్ కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాను. వాడైతే మంచిగా తినేసి అక్కడ ఆడుకుంటున్నాడంట. ఇంకా సర్లే ఎలానో వెళ్ళాను కదా అని చెప్పి నేను కొన్ని పిక్స్ ఇంకా వీడియోస్ తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ 2 నుంచి ఈవినింగ్ 6 వరకు గేమ్స్ కండక్ట్ చేశారు. ఇంకా ఇక్కడ చూడండి, మంచిగా అందరూ లంచ్ చేసేసిన తర్వాత కొంతమంది అయితే ముచ్చట్లు చెప్పుకుంటూ, పరిచయాలు పెంచుకుంటూ రిలాక్స్ అవుతూ ఉన్నారు గ్రౌండ్లో. ఇంకొంతమంది ఏమో అవుట్డోర్ గేమ్స్ కోసం అలా రెడీ అయిపోతున్నారు. ఇంకా ఇక్కడ లేడీస్ అందరూ కూర్చుని వాళ్ళు ఆడే గేమ్స్ని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ చిల్ అవ్వటానికి, ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి ఇక్కడ సిట్అవుట్ ఏరియా కూడా ఉంది. దాని పక్కనే పిల్లల కోసం అయితే చిన్న ప్లే ఏరియాలా ఉంటే అక్కడ ఆడుకుంటున్నారు. ఇంకా ఇక్కడ బయట 360 డిగ్రీస్ రొటేటింగ్ ఫోటోది కూడా పెట్టారు. కానీ ఆ రోజున విపరీతంగా గాలైతే ఉంది. చూడండి, మీకు వీడియోలో చూస్తుంటే అర్థమైపోతుంది. అందుకనే ఇంకా వీడియో తీయలేదు. ఇంకా మెయిన్గా మేము ఇక్కడ సంక్రాంతికి మిస్ అయ్యేది ఏంటంటే మన పిండి వంటలు. సో మరి అందుకోసమే ఇక్కడ హోమ్ మేడ్ స్టాల్ అయితే పెట్టేశారు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళలేకపోయాం, పిండి వంటల్ని మిస్ అవుతున్నాం అన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఇక్కడ అరిసెలు దగ్గర నుంచి చెక్కలు, గవ్వలు, కజ్జికాయలు, జంతికలు, కారపూస ఇలా మొత్తం అన్నీ కూడా ఇంట్లో చేసుకుని వచ్చి పెట్టారంట. అలానే ఇంకో పక్క ఫ్యాన్సీ జ్యువెలరీ స్టాల్ కూడా పెట్టారు. ఇంకా ఇక్కడ దిష్టి తాళ్ళు కూడా పెట్టేశారు. ఇంకా ఇక్కడ చూడండి, సింపుల్ నుంచి హెవీ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ఇంకా ఇషాన్ చూడండి, ఇక్కడ నాకు కూడా కావాలి అని అంటే చిన్నపిల్లలకి ఏమీ లేవు, జస్ట్ రొటేట్ చేసుకునే ఫింగర్ రింగ్ ఉంటే ఒకటి అది తీసుకున్నాను. దాన్ని పెట్టించుకుని ఒక 10 నిమిషాలు అయితే తెగ మురిసిపోయాడు. దాని తర్వాత ఇంక బోర్ కొట్టేసి ఇంక తీసి నాకు ఇచ్చేశాడు. ఇంక ఈ పిల్లలు అంతే కదా. ఇంకా ఇక్కడ హెవీ సెట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఇంట్లో కూడా సెల్ చేస్తారంట. సో మనకి ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఆప్షన్స్ తక్కువ కాబట్టి, ఇంకా ఇండియా నుండి పార్సిల్స్ తెప్పించుకునే అవకాశం లేనప్పుడు ఇక్కడ ట్రై చేయొచ్చు అని అనిపించింది. అలానే ఇక్కడ ప్రైసెస్ కూడా కొంచెం అఫోర్డబుల్గానే ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి నా ఫుడ్ ప్లేట్. జాంగ్రీ, బూరి, అరటికాయ బజ్జీ, పులిహోర, వెజ్ రైస్, బెండి ఫ్రై, ఆలు కర్రీ, ఆవకాయ, రోటి పచ్చడి, ఇంకా సాంబార్ ఉన్నాయి. ఫుల్గా వీడియో తీయడం అయితే అస్సలు అవ్వలేదు. ఇంక ఇక్కడైతే జెంట్స్ వాలీబాల్ ఆడుతున్నారు. పింక్ షర్ట్లో బాల్ సర్వీస్ చేస్తున్నది మా హస్బెండ్. ఇది ఇక్కడ మేము ఉంటున్న ఏరియాస్ బట్టి కాంపిటీషన్స్లో పెట్టారు. మా హస్బెండ్ వాళ్ళ టీమే విన్ అయింది. ఇంకా క్రికెట్ కాంపిటీషన్ కూడా పెట్టారు. కానీ ఈవెంట్ రోజున టైం సరిపోదని చెప్పి ముందు వీక్ పెట్టేశారు. విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ అనేవి ఈవెంట్ రోజున డిస్ట్రిబ్యూట్ చేసేలాగా. ఇంకో పక్క జెంట్స్కి ఏమో షార్ట్ పుట్ ఇంకా టగ్ ఆఫ్ వార్ కూడా ప్యారలల్గా అవుతూ ఉన్నాయి. ఇంకా లేడీస్కి వచ్చేసి త్రో బాల్, టగ్ ఆఫ్ వార్ ఇంకా షార్ట్ పుట్ కూడా కండక్ట్ చేశారు. ఇక్కడ టగ్ ఆఫ్ వార్ ఆడారు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి నేను షార్ట్ పుట్ ఆడుతున్నాను. ఈ గేమ్స్ అన్నీ ఆడుతున్నప్పుడు మాత్రం నాకు నా చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చాయి. ఇంకా పిల్లల కోసం అయితే పిల్లల యొక్క ఏజ్ని బట్టి కొంతమంది పిల్లలకేమో మ్యూజికల్ చైర్స్ కండక్ట్ చేశారు. ఇంకొంతమంది పెద్ద పిల్లలకైతే ఇండోర్లో డ్రాయింగ్ ఇంకా క్లే కాంపిటీషన్ కూడా పెట్టారు. నేను బయట గేమ్స్ ఆడి లోపలికి వెళ్ళేసరికి 2 కాంపిటీషన్స్ అయిపోయాయంట. ఇంకా క్లేతో చేసినవి కొన్ని ఉంటే అవి మాత్రం అలా వీడియో తీశాను. కానీ పిల్లలు మాత్రం ఒక్కొక్కరు భలే క్రియేటివ్గా చేశారు, చాలా బాగున్నాయి. మోస్ట్లీ అన్నీ సంక్రాంతికి రిలేటెడ్ థీమే తీసుకుని చేశారు.
దాని తర్వాత 5 ఇయర్స్ లోపు పిల్లలందరికీ కూడా స్టేజ్ పైన వరుసగా కూర్చోపెట్టి భోగిపళ్ళు అయితే పోశారు. భోగిపళ్ళు పోసేటప్పుడు వీడియో అయితే మిస్ అయింది. మళ్ళీ ఈవినింగ్ 6 తర్వాత కల్చరల్ స్టార్ట్ అయ్యాయి. ఇది వచ్చేసి పిల్లలందరికీ ర్యాంప్ వాక్ కండక్ట్ చేశారు. వాక్ చేసుకుంటూ వచ్చి వాళ్ళ గెటప్కి తగ్గట్టు స్టెప్పో లేక డైలాగో చెప్పాలి. ఇషాన్ అయితే సోగ్గాడ్లా రెడీ చేశాను. ఇంకా స్టిక్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది, చేత్తో తిప్పాలి. కానీ స్టేజ్ ఎక్కే వెయిటింగ్ గ్యాప్లో దాన్ని అయితే విసిరేశాడు. అయినా కూడా ఏదో ఒకటి చేసేసాడు. సో వీళ్ళందరూ కూడా ర్యాంప్ వాక్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలు అనమాట. అందరూ భలే క్యూట్గా రెడీ అయ్యారు కదా. ఇక్కడ గ్రూప్ ఫోటో కోసం అయితే అందరూ పోజులు ఇస్తున్నారు. మార్నింగ్ అంతా మోస్ట్లీ క్లాసికల్ పర్ఫార్మెన్స్లు అయ్యాయి కాబట్టి ఈవినింగ్ అంతా కూడా కొంచెం ఎనర్జెటిక్ సాంగ్సే ఉండేలా చూసుకున్నారు. ఎలుకగలుగన్ దీనిని అర్థవంతంగా పూరించండి భట్టమూర్తి గారు. మహాప్రభు, పల్లె జీవులకు సుపరిచితమైన చక్కని సమస్యలు ఇచ్చారు ప్రభు. ఇప్పుడు మనం చూసింది తెలుగు గొప్పతనాన్ని చాటి చెప్పుతూ అచ్చ తెలుగు పద్యాలు వాటి అర్థాలతో స్కిట్ అయితే చేశారు. సో చూస్తున్నారు కదండి, సాయంత్రం అయినా కూడా జనం ఎంత బాగా ఉన్నారు. ఇంకా ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్పోర్ట్స్లో విన్నర్స్ ఇంకా రన్నర్స్కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసేసి జనగణమన పాటతో ఈవెంట్కి ముగింపు అయితే పలికేశాము. సో ఇవండి మా సంక్రాంతి సెలబ్రేషన్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి.